ఈ మధ్య కాలంలో కోళ్ళ పెంపకానికి సంబంధించి ఒక రకమైనటువంటి వైరస్ వాటిపైన అటాక్ చేయడంతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అయితే లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వాతావరణ పరిస్థితులు కారణమైతే ఇంకోవైపు వాటికి ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉండడం ఒక రీజన్. దీంతో లక్షల సంఖ్యలో అయితే కోళ్ళు చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎందుకు ఆ కోళ్ళు చనిపోతూ ఉన్నాయి, వాటికి ఏం వైరస్ వచ్చింది, వీళ్ళు రైతులు తీసుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు మిస్ అయ్యారా, లేదంటే వాటికి సంబంధించి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకుందాం. మంచాల్ మండల్ ఆరుట్ల విలేజ్లో ఉన్నాం. ఇక్కడ కనుక చూసుకుంటే పౌల్ట్రీ రంగానికి సంబంధించి కోళ్ళు పూర్తిగా ఒక వింత వ్యాధితోటి మరణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి కోళ్ళకు సంబంధించినటువంటి షెడ్లో ఉన్నాం. ఈ షెడ్లో కోళ్ళను కనుక మనం గమనించినట్లయితే దాదాపు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళకు ఒక వింత రకమైనటువంటి వ్యాధి సోకడంతో కోళ్ళన్నీ చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం గమనించవచ్చు, ఇక్కడ ఈ షెడ్లో కనుక చూసుకుంటే కుప్పలుగా ఈ కోళ్ళు అనేటటువంటి పడి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ కోడి ఉన్నట్టుండి ఒక 5-10 నిమిషాల కాలంలోనే సడన్గా చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేటటువంటి విషయాన్ని ఈ డాక్టర్లకు కూడా అంతుపట్టని విషయం ఉంది ప్రస్తుతం. అయితే కేవలం ఈ ఒక్క గ్రామం లోపలనే దాదాపు 1,40,000 కోళ్ళది అనేటటువంటి ఫార్మింగ్ అనేటటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఊర్లో అన్ని ఫామ్లలో కూడా కంప్లీట్గా ఈ వింత రకమైన వ్యాధితోటి కోళ్ళు చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు దీని మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇది ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి ఎందుకు కోళ్ళు చనిపోతున్నాయి అనేటటువంటి విషయం అయితే ప్రశ్నార్థకంగా మారింది. ప్రజెంట్ మనతో పాటు పౌల్ట్రీని సాగు చేస్తున్నటువంటి రైతు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అసలు ఈ వ్యాధి ఎట్లా వచ్చింది, అది దేనికి సంబంధించిన అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు కోళ్ళు ఈ విధంగా ఒకేసారి కుప్పలుగా పడి చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏం వైరస్ వచ్చే అవకాశం ఉందంటారు? దీనికి ఈ కోళ్ళకు ఆర్డీ అనేది వచ్చింది. ఆర్డీ తోటి చనిపోతున్నాయి. ఆర్డీ అంటే ఏంది, అది దేనికి సంబంధించి, ఎట్లా ఉంటాయి దాని లక్షణాలు? మామూలుగా కోడి ఎక్కడైతే కూర్చుందో ఆ కూర్చొని అలానే చనిపోతుంది. ఆర్డీ వచ్చింది. మా ఊర్లో చాలా షెడ్లకు వచ్చింది. ఇది ఆ వైరస్ అన్ని షెడ్లకు వాకి అదైంది. అయితే దీన్ని మామూలుగా నిర్వహణ చేసేటప్పుడు ఈ కోడి పిల్లల నుంచి బడ్డు నుంచి పెంచేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు తీసుకోవడంలో ఏమైనా లోపం జరిగిందా, ఏంది ఇంత రీజన్? ఏం లోపం జరగలేదు. వ్యాక్సిన్లు అన్నీ కరెక్ట్ చేసినాము. ఎక్కడనో ఒక షెడ్కి వచ్చింది, దాని నుంచి స్ప్రెడ్ అయ్యి అన్ని షెడ్లకు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మీరు వేసినటువంటి షెడ్లో ఇది కెపాసిటీ ఎన్ని కోడి పిల్లలకు సంబంధించి ఎన్ని రోజుల టైంలో వస్తుంది? ఇది 10,000 కెపాసిటీ. 10,000 కెపాసిటీ నుంచి ఇప్పుడు 10,000 కెపాసిటీ మాది. 10,000 కెపాసిటీలో ఒక 1000 మిగిలినాయి. 9,000 చనిపోయినాయి. దీనికి సంబంధించి మందులు, మెడిసిన్స్ అన్నీ మరి సరిగ్గా కరెక్ట్ టైంకి వేస్తున్నారా? ఎట్లా దీనికి ఎవరు చూస్తున్నారు? మరి వైరస్కు సంబంధించి ఇప్పటివరకు డాక్టర్లతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? డాక్టర్లు చెప్పినారు వ్యాక్సిన్లు ఏమో కరెక్టే ఉన్నాయి, ప్లస్ అన్నీ మేము మెడిసిన్ కూడా కరెక్ట్గానే ఇచ్చినాము. ఇక ఇచ్చిన తర్వాత కూడా అది స్ప్రెడ్ అయిపోయింది, చనిపోయినాయి కోళ్ళు. సాధారణంగా ఒక కోడి పిల్లను బడ్గా ఉన్నప్పటి నుంచి పెంచడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? దానికి ఎట్లాంటి పోషణ కోసం ఎట్లాంటి గ్రాసం ఇస్తారు? దానికి ఫీడ్ కరెక్ట్గానే ఇస్తాం. ఫీడు 40 నుంచి 45 డేస్లో కోడి పెరుగుతుంది. ఇప్పుడు మీ ఊర్లో మీద వచ్చేసరికి 10,000 కెపాసిటీ తోటి ఉన్నదని చెప్తా ఉన్నారుగా, మీ ఆరుట్ల ఈ గ్రామం లోపల దాదాపు ఎన్ని ఫామ్లు ఉన్నాయి, అవి ఎంత కెపాసిటీ తోటి ఉన్నాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉంది ప్రజెంట్? ఆరుట్లలో దాదాపు 14 లక్షల కెపాసిటీ ఉంది. ఇక్కడ 14 లక్షల కెపాసిటీలా ఒక 9 లక్షల వరకు షెడ్లకు వచ్చింది. ఇది కర్మ షెడ్లు కొంచెం మంచిగానే ఉన్నాయి. అదే
మామూలుగా ఒక షెడ్ ఒక బ్యాచ్ వచ్చేసరికి మీరు 10,000 కెపాసిటీ తోటి అంటున్నారుగా, నిర్వహణ ఖర్చు ఎంత వస్తూ ఉంది దానికి? మీరు ఇప్పుడు ఎంత నష్టపోయినట్టు? దాదాపు మాకు ఖర్చు ఒక 50 నుంచి 60 వేల ఖర్చు వస్తుంది మాకు. 50 నుంచి 60 వస్తుంది మాకు. ఈసారి అంతా వేస్ట్ అయిపోయింది. సంవత్సరం లోపల మీరు ఎన్ని బ్యాచ్లు ఈ కోళ్ళని పండిస్తూ ఉంటారు? 4 బ్యాచ్లు, సంవత్సరానికి ఒక 4 బ్యాచ్లు. అది దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు ఏమన్నా దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కట్టిస్తాయా? ఇన్సూరెన్స్ లేదు దీనికి. పోల్ట్రీకి ఇన్సూరెన్స్ ఏం లేదు. ఏదైనా ప్రభుత్వం ఏదైనా అది చేసి ఆదుకుంటే ఆదుకోవాల్సిందే, కానీ దీనికైతే ఏమీ లేదు. ఇది ఈ ఇప్పుడు 10,000 బ్యాచ్కి సంబంధించి ఒక ఫామ్ ఇది రన్ చేయాలంటే ఎన్ని రోజుల సమయం పడుతూ ఉంటుంది? ఎంతమంది పని చేయాల్సి ఉంటుంది దీంట్లో? 10,000కు 2 నుంచి 3 పని చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు అది చేసినప్పుడు ఎక్కువ మంది, 5-6 మంది లేబర్ అవసరము. లేబర్ని తీసుకొస్తాం, వ్యాక్సిన్లు అవి మెడిసిన్ ఏదైనా ఇంజక్షన్లు ఇట్లా ఇచ్చినప్పుడు చేస్తాం. ఇప్పుడు సాధారణంగా కోళ్ళకు వైరస్లు అట్లాంటివి సోకినప్పుడు ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పౌల్ట్రీ ఫామ్ సాగు చేసే టైంలో? ఇది వైరస్ గాలిలోనే వస్తుంది. దగ్గర షెడ్లు ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఈ షెడ్ నుంచి ఆ షెడ్కి, ఆ షెడ్ నుంచి ఆ షెడ్కి పాకుతుంది. అది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుముట్టు స్ప్రేలు అవి ఇవి చేస్తే కొంచెం తగ్గుతుంది, లేకుంటే తగ్గదు. ఇట్లా మీరు దీనికి సంబంధించి స్ప్రేలు అవన్నీ తీసుకోవాలంటున్నారు కదా, మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారా? మరి దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తుంటే దాదాపు కుప్పలుగా ఎక్కడికక్కడ కూడా కోళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేము. తీసుకున్నా కూడా ఏం అది కాలేదు. జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము. వ్యాక్సిన్లు వేసినాం, స్ప్రేలు చేసినాం, మెడిసిన్ ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. అది కాలేదు. డాక్టర్లు ఇప్పటి వరకు పర్టికులర్గా ఈ వ్యాధికి సంబంధించి ఇది పలానా వ్యాధి అని చెప్పేసి ఏమన్నా చెప్పారా మీకు? చెప్పారు. ఆర్డీ అని చెప్పిండ్రు. స్ప్రేలు ఇట్లా మంచిగా చేసుకోండి, మెడిసిన్ మంచిగా వాడమని చెప్పిండ్రు. వాడినా కూడా సత్ఫలితాలు ఏమి ఇవ్వలేదు. వైరస్ వల్ల ఇట్లా చాలా నష్టాలు జరుగుతున్నాయి. మేము చేతి నుంచి పెట్టుబడి పెట్టి ఏమైనా వస్తుందేమని చూస్తే ఏం వస్తలేదు. ఈ వైరస్ తోటి చాలా ఇబ్బందులు అవుతుంది. ఇట్లా గవర్నమెంట్ కూడా ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి కంపెనీ వాళ్ళు మీకు ఏమన్నా వీటి వైరస్కి సంబంధించి ఏమన్నా చెప్తా ఉన్నారా? ఇట్లా వస్తే ఇట్లాంటి మందులు వేయండి అని ఏమన్నా చెప్తారా? చెప్తారు, అప్పటికప్పుడు చెప్తుంటారు, కానీ అది ఇక వచ్చిందంటే ఇక పోదు, మళ్ళీ కంట్రోల్ అవుతలేదు. కంట్రోల్ కాక అంతా చనిపోవడం జరుగుతుంది. ఒక బ్యాచ్ సాగు చేసేనికి ఎంతవరకు పెట్టుబడి పెడతారు మీరు? ఖర్చు ఎంత వస్తుంది మీకు? 40,000 దాకా వస్తుంది. 40,000 దాకా. ఎన్ని బ్యాచ్లు పండిస్తూ ఉంటారు? సంవత్సరానికి 4 బ్యాచ్లు. చెప్పండి, మీ దగ్గర ఎన్ని కోళ్ళతోటి మీరు ఈ పౌల్ట్రీని సాగు చేస్తూ ఉన్నారు? ఎన్ని కోళ్ళు చనిపోయినాయి మీ దగ్గర? మా దగ్గర 4,000 కోళ్ళు చచ్చిపోయినాయి సార్. 2,000 కోళ్ళు పోయినాయి, కోడి లెక్కనే పోయినాయి అవి కూడా. ఎన్ని రోజులు పెంచిన తర్వాత అవి చనిపోయినాయి? 25-26 రోజులకు చచ్చిపోయినాయి. ఎంత వెయిట్ ఉంటుండే? కోళ్ళు కిలంబా ఉంటాయి కదా సార్, అప్పుడు చచ్చిపోయినాయి. ఏం వ్యాధి వచ్చింది ఇంతకు? ఎవరినన్నా డాక్టర్లను అడిగారా? ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? డాక్టర్లు ఎవ్వరు రాలేదు. మా సూపర్వైజర్లు మా వాళ్ళు ఉంటారు కదా ఇన్ఛార్జీలు, ఇట్లా ఏం రోగం ఇది ఇట్లా చచ్చిపోతుందంటే ఆడియో దీనికి మందు లేదా అని అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎన్ని రోజులు సంది ఈ పౌల్ట్రీ రంగంలో ఈ కోళ్ళను అనేటటువంటి పెంపకం చేస్తా ఉన్నారు? 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ళు అవుతుందా? మా పాప పుట్టింది అప్పుడు 16 ఏళ్ళు ఉంది. అప్పుడు చిన్న ఉండే ఆమె అప్పుడు షెడ్ వేసినప్పుడు. ఇప్పుడు ఆమె 16 ఏళ్ళు ఉంది. 16 ఏళ్ళు ఉందా? ఇట్లా ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా కోళ్ళు ఒక్కటేసారి ఇట్లా వేలకు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి? ఇదే మొదటిసారి వచ్చింది? ఒకసారి కూడా వచ్చింది ఇంతకు ముందుకు. ఇట్లానే ఇక ఏడవడితే ఆడ కుప్పలు చచ్చిపోతాయి ఇవి, ఈ రోగం. ఎంతసేపు అట్లా చనిపోతుంది? కోడి కొంచెం కురుకుతున్నట్లు అట్లా ఉండి అట్లా కూరపాట్ల పడుతుంది, ఇట్లా కూరపాట్ల గుగ్గిరి పెట్టుకొని ఉంటది. ఇక వచ్చిందంటే మొత్తం గ్రీన్ కలర్ ఎరుగుతాయి, అవి పచ్చగా ఎరుగుతాయి. ఇంకా అది కథం తెలుస్తూనే ఉంటది అది వచ్చిందని అర్థం అవుతుంది. ఏడాడ ఇట్లా దగ్గరకు ఉంటాయి, ఇంకా చచ్చిపోతూనే ఉంటాయి. అవి కొట్టుకోవు. మన మంచి కోళ్ళేమో కొట్టుకొని చచ్చిపోతాయి, అవి కొట్టుకోవు. ఎట్లా మరి దీనికి సంబంధించి ఏమన్నా మందులు వేయడం కానీ అట్లాంటిది ఏమన్నా చేస్తా ఉన్నారా మరి మీరు? మేమేం మందులు వేయలేదు, ఇక మా సార్లు ఇచ్చిన మందులే వేస్తాము, ఇక దానికి వేరే మందు అయితే వేయలేదు. ఇక ఎట్లా ఏమన్నా ఇప్పుడు వీటికి వైరస్లు ఇట్లాంటి గాలి నుంచి ఏమన్నా వచ్చే రోగాలు సోకకుండా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఏ గాలి నుంచి అంటే వేరే షెడ్కి వస్తుందిగా, ఖచ్చితంగా షెడ్కి వస్తూనే ఉంటుంది. అది గాలితోటి వస్తుంటుంది. అది ఇప్పుడు పక్కకు పారం వస్తుంది కదా సార్, ఇక మన పారం కాడికి వస్తారు కదా వాళ్ళు, వస్తుంది రోగం. అన్న చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ పౌల్ట్రీ రంగంలో కోళ్ళ పెంపకం చేస్తూ ఉన్నారు? ఎన్ని కోళ్ళతోటి పెంపకం చేస్తూ ఉన్నారు? అయితే మాది ఇప్పుడు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు నేను ఈ పౌల్ట్రీ రంగంలో ఉండి
20 సంవత్సరాల నుంచి ఒక ఎన్నడూ కూడా ఇంత పాపం కాలేదు. మాకు 6000 షెడ్ నాది. 6000 షెడ్కు 5800, 5600, 5700 ఇట్లా ఇచ్చేది నాకు, ఏది 6. కాకపోతే ఏంటంటే ఇక నార్మల్గా ఇప్పుడు ఈ షెడ్ చేసుకుంటూ మళ్ళీ ప్లస్ దాని తోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాం. కాబట్టి ఈసారి ఏమైందంటే మొత్తం బిల్కుల్ మొత్తానికి కోళ్ళు చనిపోవడం జరిగింది. అది వైరసా, పిల్లల ప్రాబ్లమా, మేనేజ్మెంట్ ప్రాబ్లమా, ఇంకెవరి ప్రాబ్లం అనేది మాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే మొత్తం మీద రైతులం లాస్ అయినాం, చాలా లాస్ అయినాం, మామూలుగా లాస్ కాలేదు. ఇంచుమించు 1 లక్ష రూపాయల వరకు లాసు. అంటే ఇప్పుడు దాదాపుగా నేను కాదు, నాతో పాటు ఒక 10 మంది రైతులు, 10-15 మంది రైతులు ఆగమైపోయారు. ఇప్పుడు ఇది 10,000 షెడ్, 10,000, నాది 6,000, ఇప్పుడు అక్కడ ఇంచు ఒక 7,000, ముందుకు పోతే 8,000, ఇట్లా మొత్తం ఇంచుమించు 8,000 పైన కానీ తక్కువ లేదు. కాబట్టి ఇంచుమించు ఒక కెపాసిటీ 1,50,000 కెపాసిటీ, ఇది 6. దానివల్ల ఈ రైతులు మాత్రం చాలా ఘోరంగా దెబ్బతినే పరిస్థితి దిగజారిపోయారు అని చెప్పి. అయితే డాక్టర్లు వచ్చారు, ఇంతమంది వచ్చారు, చాలా వరకు వచ్చారు. కాకపోతే వాళ్ళు ఏమంటారు అని చెప్పానంటే ఇక దీనికి మందు లేదు, ఇది అంతే. ఇక దీనికి ఈ వైరస్ ఎట్లా అంటే ఈ వైరస్ కరోనాకు సంబంధించిందని చెప్పి అనేది ఒకటి వాళ్ళు ట్రాఫిక్ తెస్తారు, కానీ ఇంతవరకు మాకు ఏ మెడిసిన్ వేయలేదు, దాని గురించి మేము వాడలేదు. చూసాం కదా, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పౌల్ట్రీ రంగంలో కోళ్లను పెంపకం చేస్తున్నటువంటి రైతులంతా కూడా ఒక రకమైనటువంటి వైరస్ రావడంతో కోళ్ళన్నీ చనిపోయి షెడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ కోళ్ళు చనిపోయి షెడ్లంతా కూడా పూర్తిగా ఖాళీగా అయ్యాయి. దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా నష్టపోయి పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి పెడితే కూడా పూర్తిగా మాకు ఏం రావట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కోళ్లకు సంబంధించి, చనిపోతున్న కోళ్లకు సంబంధించినటువంటి వివరాలు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.